ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ రివ్యూ వీడియో మీ ముందుకు వచ్చింది. మెయిన్గా మనం ఈ వీడియోలో ఏం మాట్లాడబోతున్నాం అంటే శుభ్మన్ గిల్ యాజ్ అ కెప్టెన్ తన ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ని ఎలా లీడ్ చేశాడు, ఇండియా బ్యాటింగ్లో కొన్ని సాలిడ్ మూమెంట్స్, కొన్ని కొలాప్సెస్, ఇంగ్లాండ్ టాస్ గెలిచి ఫీల్డ్ తీసుకోవడం గుడ్ ఆప్షనేనా, బౌలర్స్లో డామినేటింగ్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది ఎవరు, మ్యాచ్లో టర్నింగ్ పాయింట్ ఏంటి. ఇప్పుడు మనం ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ మొత్తం కంప్లీట్ బ్రేక్ డౌన్ చేద్దాం. సో ఫుల్ వీడియో చూడండి అండ్ మీ ఒపీనియన్ కింద కామెంట్ చేయండి. ఇంతకాలం టీంకి ఉన్న మెయిన్ స్టార్ బ్యాటర్లు ఎవ్వరూ లేరు, పైగా కొత్త కెప్టెన్, దీనికి తోడు ఎక్స్పీరియన్స్ లేని యంగ్స్టర్స్ ఉన్న టీం కావడంతో ఈ మ్యాచ్ ఇంగ్లాండ్ టీంకి చాలా ఈజీగా అనుకున్నారు. కానీ శుభ్మన్ గిల్ కెప్టెన్సీలో యంగ్ టీం ఫస్ట్ డేలోనే అదరగొట్టింది. ముందుగా టాస్ ఓడి ఎలాంటి అంచనాలు లేకుండా బ్యాటింగ్కు దిగిన టీమిండియా అటు కేఎల్ రాహుల్ ఎక్స్పీరియన్స్ అండ్ క్లాస్, ఇటు జైస్వాల్ అగ్రెసివ్ అండ్ బోల్డ్ మైండ్ సెట్తో ఒక మంచి పార్ట్నర్షిప్ని బిల్డ్ చేశారు. ఈ పేర్ ఏకంగా 25 ఓవర్స్ క్రీజ్లో ఉండి 91 రన్స్ స్కోర్ చేశారు. బాల్ అప్పుడప్పుడు స్వింగ్ అయినా ఓపికగా ఆడారు. మెయిన్గా ఇంగ్లాండ్ టీంకు ఆండర్సన్ ఇంకా బ్రాడ్ లేని లోటు తెలుస్తోంది. అయితే లంచ్కి ముందు ఒక మంచి అవుట్ స్వింగర్తో కేఎల్ రాహుల్ని అవుట్ చేయగా ఆ తర్వాతి ఓవర్లోనే తన కెరీర్లోనే తొలి టెస్ట్ మ్యాచ్ డెబ్యూ చేసిన సాయి సుదర్శన్ డక్అవుట్గా పెవిలియన్ వైపు తిరిగి వెళ్ళాడు అండ్ ఈ వికెట్ తీసింది బెన్ స్టోక్స్. లంచ్ తర్వాత జైస్వాల్ ఇంకా గిల్ నుంచి ఒక బ్రిలియంట్ పార్ట్నర్షిప్ వచ్చింది. ఈ క్రమంలోనే జైస్వాల్ తన మొదటి 100 ఇంగ్లాండ్లో కంప్లీట్ చేశాడు అండ్ ఆల్సో గిల్ కూడా తన టెస్ట్ కెరీర్లో ఫాస్టెస్ట్ 50ని కంప్లీట్ చేశాడు. జైస్వాల్ సెంచరీ పూర్తయ్యాక బెన్ స్టోక్స్ అతన్ని అవుట్ చేశాడు. దీనితో వీరిద్దరి 129 పార్ట్నర్షిప్కు బ్రేక్ పడింది. ఎండ్ ఆఫ్ ది సెషన్లో పంత్ బ్యాటింగ్కు దిగగా ఎలాంటి రిస్కీ షాట్లకు ట్రై చేయకుండా ఓన్లీ డిఫెన్స్కే ప్రిఫరెన్స్ ఇచ్చాడు. ఈ క్రమంలో గిల్ తన కెప్టెన్సీ డెబ్యూలోనే 100 పూర్తి చేశాడు. ఇండియన్ టెస్ట్ కెప్టెన్సీ డెబ్యూలోనే సెంచరీ చేసిన 4వ బ్యాటర్గా రికార్డులోకి ఎక్కాడు. దీంతో ఫస్ట్ డే గేమ్ కంప్లీట్ అయిపోయింది. డే 1లో మొత్తం బ్యాటర్లదే హవా అండ్ డే 2లో కూడా అదే అనుకోండి. టీమ్ ఇండియా విషయానికి వస్తే ఓవర్ నైట్ స్కోర్ 359 నుంచి మొదలుపెట్టి 471 రన్స్ స్కోర్ చేశారు. ఇందులో భాగంగానే రిషబ్ పంత్ తన హంగ్రియెస్ట్ 100ని పూర్తి చేశాడు. గిల్ మాత్రం తన ఓవర్ నైట్ స్కోర్కి ఒక 20 రన్స్ యాడ్ చేసి పెవిలియన్ వైపు వెనుదిరిగాడు. గిల్ తర్వాత 2763 రోజుల తర్వాత ఇండియన్ టీంకి కంబ్యాక్ చేసిన కరుణ్ నాయర్ మాత్రం అంతగా ఆకట్టుకోలేకపోయాడు. అతను కూడా డక్అవుట్గా పెవిలియన్ వైపు వెనుదిరిగాడు. అప్పుడప్పుడే స్టంప్అవుట్ నుంచి తప్పించుకున్న రిషబ్ పంత్ టంగ్ బౌలింగ్లో ఎల్బీడబ్ల్యూ రూపంలో అవుట్ అయ్యాడు. శార్దుల్ని కూడా సింగిల్ డిజిట్ స్కోర్కి అవుట్ చేశాడు బెన్ స్టోక్స్. ఇలా టీమిండియా 471 రన్స్తో ఫస్ట్ ఇన్నింగ్స్ని పూర్తి చేసింది. ఆ తర్వాత వర్షం కారణంగా ఇంగ్లాండ్ బ్యాటింగ్ కొంచెం లేట్గా స్టార్ట్ అయింది. అయితే తొలి ఓవర్లోనే జాక్ క్రాల్ని అవుట్ చేశాడు బుమ్రా. ఇది ఇలా ఉండగా 1 డౌన్లో దిగిన ఓలీపోప్ మాత్రం సెంచరీ చేశాడు. ఒకవైపు ఇంగ్లాండ్ బ్యాటర్స్ని పరీక్షిస్తున్న బుమ్రా, కానీ అదర్ ఎండ్లో సిరాజ్ ఇంకా ప్రసిద్ధ్ తేలిపోయారు. రన్స్ ఎక్కువగా ఇచ్చారు. బెన్ డగెట్కి ఒక లైఫ్ దొరకగా 62 రన్స్ అప్పుడు బుమ్రా అవుట్ చేశాడు. ఈ టైంలో పాప్ ఇంకా రూట్ ఒక పార్ట్నర్షిప్ బిల్డ్ చేయడానికి ట్రై చేయగా రూట్ క్యాచ్అవుట్గా వెనుదిరిగాడు. ది మ్యాన్, ది మిత్, ది లెజెండ్, నన్ అదర్ దెన్ ది గోట్ జస్ప్రీత్ బుమ్రా. బుమ్రా ఒకడే 5 for 83తో చెలరేగాడు. మిగతా బౌలర్స్ మాత్రం అలా రన్స్ ఇస్తూ వెళ్ళిపోయారు. డే 3లో సిరాజ్ ఎఫర్ట్స్ ఇచ్చినా 2 వికెట్లు మాత్రమే దక్కాయి. ఇంగ్లాండ్ ఫస్ట్ ఇన్నింగ్స్ 465 రన్స్కి ఆల్అవుట్ కాగా ఇండియా 6 రన్స్ లీడ్లో ఉంది. ఈ క్రమంలోనే హ్యారీ బ్రూక్ తన సెంచరీని 99 మీద మిస్ చేసుకోగా టెయిలెండర్స్ కూడా కొంచెం హెల్ప్ ఇవ్వగా 465 రన్స్ని చేసింది ఇంగ్లాండ్ టీం. ఈ ఇన్నింగ్స్లో బుమ్రాకు 5 వికెట్స్, ప్రసిద్కు 3 వికెట్స్, సిరాజ్కు 2 వికెట్స్ దొరికాయి. అండ్ ఈ ఇన్నింగ్స్లో 5 క్యాచెస్ని డ్రాప్ చేసిన టీమిండియా, అందులో 4 బుమ్రావే కావడం విశేషం. టీమిండియా బ్యాటర్ యశస్వి జైస్వాల్ 3 క్యాచ్లని డ్రాప్ చేశాడు. అండ్ ఇప్పుడు ఇండియా సెకండ్ ఇన్నింగ్స్లో జైస్వాల్ 4 రన్స్ చేసి 4th ఓవర్లోనే వెనుదిరిగాడు. క్యాచ్ డ్రాప్ రూపంలో ఒక లైఫ్ వచ్చినా కాసేపటికే స్టోక్స్ అవుట్ చేశాడు. దీంతో సెకండ్ వికెట్కు 66 రన్స్ పార్ట్నర్షిప్ బ్రేక్ అయింది. ఇంకా ఇలా డే 3 ముగిసింది. ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ చాలా ఆసక్తికరంగా సాగుతోంది. 94 ఉన్న ఓవర్ నైట్ స్కోర్ కాసేపట్లోనే గిల్ తన వికెట్ని చేజార్చుకున్నాడు. ఆ తర్వాత పంత్ అండ్ కేఎల్ రాహుల్ మధ్య మ్యాచ్ టర్నింగ్ పార్ట్నర్షిప్ అని చెప్పవచ్చు. ఇద్దరు సెంచరీ కొట్టగా పంత్ మాత్రం ఒకే టెస్ట్లో 2 ఇన్నింగ్స్లో సెంచరీ కొట్టి 2వ బ్యాటర్గా రికార్డులకు ఎక్కాడు. ఇలా బ్యాటింగ్ చేస్తూ టీమిండియా 371 రన్స్ టార్గెట్ ఇచ్చింది. ఇండియా సెకండ్ ఇన్నింగ్స్లో కరుణ్ నాయర్ 20, శార్దుల్ ఠాకూర్ 4 రన్స్ యాడ్ చేశారు. తమ టెస్ట్ హిస్టరీలోనే ఎప్పుడు లేని విధంగా టీమిండియా నుంచి 5 సెంచరీలు వచ్చినా ఫలితం లేకుండా పోయింది. తొలి 4 రోజుల్లో టీమిండియా చేతిలో ఉన్న మ్యాచ్ ఆఖరి రోజు మాత్రం ఇంగ్లాండ్ లాగేసుకుంది. 371 రన్స్ని చేస్ చేయడానికి దిగిన స్టోక్స్ సేన 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. అలాగే 5 టెస్ట్ మ్యాచ్ సిరీస్లో 1-0తో
ముందంజలో ఉంది. ఓపెనర్ డకెట్ 149కు క్రాలీ 65, రూట్ 53 తోడు కావడంతో ఇంగ్లాండ్ సెకండ్ ఇన్నింగ్స్ 82 ఓవర్స్లోనే 373 ఫర్ 5 స్కోర్తో నెగ్గింది టీమ్ ఇంగ్లాండ్. ఈవెన్ జేమీ స్మిత్ 44, బెన్ స్టోక్స్ 33 కూడా టీంకి హెల్ప్ అయింది. ఈ ఇన్నింగ్స్లో శార్దుల్కి 2 వికెట్లు, ప్రసిద్ధ్కి 2 వికెట్లు, జడేజాకు 1 వికెట్ దొరకక బుమ్రా మరియు సిరాజ్కు 1 వికెట్ కూడా పడలేదు. సో ఇది గాయ్స్ మన ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ రివ్యూ వీడియో. నచ్చితే లైక్ చేయండి, కామెంట్లో మీ ఒపీనియన్ని షేర్ చేయండి అండ్ ఇంకా ఇలాంటి డీప్ క్రికెట్ అనాలిసిస్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు డీకోడింగ్ క్రికెట్.